తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి కేటీఆర్ దెబ్బకు జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి క్లీన్ బోల్డ్ అయిందని చెప్పాలి. అంతేకాదు ఎగరలేక పందిరి కురుసన్నట్టుగా జూబ్లీ హిల్స్లో గెలవలేక కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. ఆ రివర్స్ గేమ్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు తిరిగి బీఆర్ఎస్ నాయకుల మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొత్త డ్రామాకి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులు ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పేరుకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారైనప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చెప్పిందే ప్రజలు బాగా విశ్వసిస్తున్నారనేది మరొకసారి జూబ్లీ హిల్స్లో రుజువు కాబోతున్నది అనేది అర్థమవుతున్నది. అంతేకాదు రేవంత్ రెడ్డి గారిని చెవులు వడిపెట్టి ప్రతిపక్ష నాయకులు ముప్పు తిప్పలు వడిపెడుతున్నారని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ ఎక్కి వచ్చే నెలతోటి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ మేరకు సఫలమైండు, కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో ప్రజలను ఇబ్బందులు పెట్టిందా, కష్టాలు పెట్టిందా అనేది ప్రజలకు స్పష్టమైంది. ఈ దెబ్బతోటి ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడని చెప్పాలి. జూబ్లీ హిల్స్లో కేటీఆర్ గారు తన ప్రసంగాలతో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటున్నాడని చెప్పాలి. కేటీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నాడు. కేటీఆర్ వ్యూహాలకు కావచ్చు, కేటీఆర్ ఎత్తుగడలకు కావచ్చు, కేటీఆర్ అనుసరిస్తున్న వ్యూహానికి కావచ్చు రేవంత్ రెడ్డి గారి కోటరీ విలవిలలాడిపోతుంది. జూబ్లీ హిల్స్లో సునాయాసంగా బయటపడతామనుకున్న కాంగ్రెస్కి ఆఖరికి బోల్తాపడి ఓటమి తప్పనిసరి అనే డైలామాలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా చేతులెత్తేసి తన చేతగానితనాన్ని బీఆర్ఎస్ నాయకుల మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్న ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలు, రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు చాలా చప్పగా సాగినాయి. ఇక జూబ్లీ హిల్స్లో ఫలితం తేలిపోయిందనేది కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఈ సందర్భంలో రివర్స్ గేమ్ను మొదలుపెట్టిండు. ఆ రివర్స్ గేమ్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉసిగొల్పిన నాయకులు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిండు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే జనం పక్కున నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఒక పిసిసి పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు సోయి తప్పి మాట్లాడుతున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్లో భాగంగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా తెలియదు. కానీ ఆయన కూడా తన స్థాయిని తగ్గించుకొని తనకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకునేలాగా మాట్లాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఇలా జూబ్లీ సెలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్క నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకొని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకొని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకార సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాలను సేకరణ అవుతే ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో
లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసిసి చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులతో పాల్గొంటారు. మేము మీకు కూడా విజ్ఞప్తి చేసేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఒకటే, అది చాలా విలువైనది. ఓటు ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించుకునే హక్కు పౌరుడికి ఉంది. విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారి మాటలు. గత 10 ఏళ్లలో నాట బీఆర్ఎస్ ప్రభుత్వం మాట జూబ్లీహిల్స్లో నాట 30,000కు పైగా ఫేక్ ఓట్లు సృష్టించిందట. సరే, 30,000కు పైగా ఫేక్ ఓట్లు సృష్టించింది అనుకుందాం. మరి ఈ 2 ఏళ్లలో మీరేం చేసిండ్రు? 2 ఏళ్లలో ఆ ఫేక్ ఓట్లను ఎందుకు దొరకబట్టలేదు? పోనీ 3 నెలల క్రితమే జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతుందని మీకు తెలుసు. మరి జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతుందని తెలిసిన తర్వాత ఈ 3 నెలల్లో జూబ్లీహిల్స్లో ఎన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, జూబ్లీహిల్స్లో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి అని గుర్తించి మీరెందుకు క్యాన్సిల్ చేయలేకపోయిన్లు? అంటే ఇది మీ ప్రభుత్వం చేతగానితనమే అనేది మీరే బయట పెట్టుకున్నారు కదా. మీ ప్రభుత్వ అసమర్థతను మీరే ఎత్తి చూపుతున్నారన్నట్టే కదా. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవబోతున్న సందర్భంలో పని కట్టుకొని బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలి, బీఆర్ఎస్ మీద నిందలు వేయాలి, బీఆర్ఎస్ నాయకత్వం మీద నిందలు వేయాలనే కోణంలో మీ దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారనేది అర్థమవుతుంది కదా ఇక్కడ. కాబట్టి ప్రజలారా, జూబ్లీహిల్స్లో ఫేక్ ఓట్లు లేవు, జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు లేవు. బీఆర్ఎస్ ఏమి ఇప్పుడు ప్రభుత్వంలో లేదు, బీఆర్ఎస్ ఏమి ఇప్పుడు కుట్రలు చేసే స్థితిలో లేదు. కాబట్టి వీళ్ళ అసమర్థతను, వీళ్ళ అపజయాన్ని, వీళ్ళ ఓటమిని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుల మీద దొంగ ఓట్లు వేయించుకోబోతున్నారని ఒక అసమర్థమైన వాదనను, ఒక పసలేని వాదనను మహేష్ కుమార్ వారి ద్వారా ఈ రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో చర్చకు పెట్టడం నిజంగా ఇది సర్కార్ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పాలి. ఇక అంతేకాదు, మరో నాయకుడు జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడిందో అది కూడా చూసి ఓసారి నవ్వుకోర్రి. మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నంబర్ కూడా ఇస్తా. గెలిపిస్తే ఈ నంబర్లో మా డ్రైవర్ ఉంటాడు, నా డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి. ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్క. ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే, నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్క. ఇది పక్క గ్యారంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. అరే కరెక్టే నారా రే. నాని నాజిందే అస్లాం नाजिम बोरबंड आंदे ना नंबर ही फोन मिलाओ पर उसको मिलाओ पहले 636301444193 ఇతని పేరు నాజిం. ఇది జగ్గారెడ్డి గారు చెప్తున్న మాటలు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తేనాట జగ్గారెడ్డి గారి డ్రైవర్ ఆట జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్లకు నిత్యం అందుబాటులో ఉంటాడట. ఓ పని చేయపోయిన జగ్గారెడ్డి గారు, మరి మీ డ్రైవర్నే జూబ్లీహిల్స్లో అభ్యర్థిగా నిలబెట్టపోయిన్లు. ఈ మాట చెప్పవలసింది ఎవరు? నవీన్ యాదవ్ గారు చెప్పాలి. ఏమని చెప్పాలి? నా ఫోను 24 గంటలు అందుబాటులోనే ఉంటుంది, మీరు రాత్రి 1 గంటకు ఫోన్ చేసినా కూడా నా ఫోన్ రింగ్ అవుతుంది, నేను జూబ్లీహిల్స్లోని ఓటర్లకు ఎప్పుడు ఏ సమయానికి ఆపద వచ్చినా నేను, నా ఇంట్లో వాళ్ళు అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు చెప్పాలి. నీది ఎక్కడా, నీ డ్రైవర్ది ఎక్కడా, ఏం చెప్తావు, ఎట్లా నమ్మించాలనుకుంటున్నావు? నీ డ్రైవరు నీ చెంచా వచ్చి జూబ్లీహిల్స్లో పనిచేసి పెడతారా? అంటే జూబ్లీహిల్స్ ఓటర్లు మరీ అంత అద్మానంగా కనబడతానులా, మరీ అంత జ్ఞానం లేని వారికి కనబడతానులా, వాళ్ళను ప్రలోభ పెట్టడానికి మరీ ఇంత దిగజారి
మాట్లాడదలుచుకుంటున్నా మీరు? మరీ ఇంత దిగజారుడు హామీ ఇవ్వదలుచుకుంటున్నా మీరు? మీ డ్రైవరే తనకు ఏ జాబు లేక నీ దగ్గర పనిచేస్తున్నాడు. అలాంటి వాడు జూబ్లీ హిల్స్ ప్రజల సమస్యలను వాళ్ళ కష్టాలను నిత్యమాట పర్యవేక్షిస్తాడట, నిత్యమాట వాళ్ళకు అందుబాటులో ఉంటాడట. ఇది నమ్మే ముచ్చటేనా? ఇది ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడవలసిన మాటలేనా? ఇట్లా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? అంత గుడ్డోళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా జగ్గారెడ్డి గారు? కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లారా, జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈ కాంగ్రెస్ నాయకులు సోయిదప్పి మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏది చెప్పినా జూబ్లీ హిల్స్ ఓటర్లు నమ్మి ఓట్లేస్తారు అనుకుంటున్నారా? మరి ఒకసారి మీరు గమనించండి. ఇప్పటికే తులం బంగారం అని నమ్మించి బతుకులల్లా మనుబోషిండ్లు. అదేవిధంగా 15,000 రైతు భరోసా అని చెప్పి అట్లా రైతులను నమ్మించి వంచిండ్లు. అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి అని చెప్పి వాళ్ళ నాగం చేసిండ్లు. ఇక వృద్ధులను, ముసలోళ్ళను 2,000 ఉన్నాయి, 4,000 రూపాయలు పెంచుతాం, ఆ పెంచిన మొత్తాన్ని నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టగానే మీ ఇండ్లలోకి వచ్చి మరి బంగారు పల్లెంలో పెట్టిస్తామన్నట్టు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కాబట్టి ఇన్ని కష్టాలకు, ఇన్ని దొంగ హామీలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్లో బొందబెట్టండి. మహేష్ కుమార్ గౌడ్ గారిదేమో పసలేని వాదన, సిగ్గులేని వాదన, సిగ్గుమాలిన మాటలు. 30% దొంగ ఓట్లాట. 1 కాదు 2 కాదు 30% దొంగ ఓట్లాట. అంటే ఏం తక్కువ 1,00,000కు పైన దొంగ ఓట్లను బీఆర్ఎస్ వాళ్ళు తయారు చేసిందట ఇప్పుడాట. ఇక దానికి తోడు పక్క నియోజకవర్గాల నుండి వచ్చి ప్రజలు ఓట్లేసిపోతారట బీఆర్ఎస్ కోసం. అట్లా జరిగే పనేనా? అది సాధ్యమేనా? అంటే ఈ ప్రభుత్వం చేతగానితనం అనుకోవాలి కదా మనం, అంటే ఈ ప్రభుత్వం అసమర్థత అనుకోవాలి కదా మనం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లారా, ఇలాంటి మాటలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారి ఓటమిని సూచిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. నవీన్ యాదవ్ గారు ఓడిపోతున్నారు, కాంగ్రెస్ అపజయం ఖరారైంది. కాబట్టే ఇలాంటి దొంగ మాటలన్నీ మాట్లాడి ప్రజలను డిస్టర్బ్ చేసి తామేదో ఉత్తమం అన్నట్టు బిల్డప్ కొట్టే ప్రయత్నం చేస్తాను. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అక్కడ ఎలాంటి పేరు ఉన్నదో అందరికీ తెలిసిందే. అలాంటి అభ్యర్థి ఉండగా అక్కడట ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక లేడీ అక్కడ దొంగ ఓట్లు వేయించుకునే అవకాశం ఉందని మాట్లాడడం ఇది ఎంత సిగ్గుచేటనేది ప్రజలు గమనించాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు, ఓటర్లు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని అక్కడ బొందబెట్టవలసిందే. ఈ తెలంగాణ సస్యశ్యామలం కావాలన్నా, ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ఢిల్లీ పార్టీలకు గుణపాఠం చెప్పవలసిందే.